హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ రంగోలీ. ఈ రోజు వీడియోలో చిక్కుడుకాయ నిల్వ పచ్చడిని చేసి చూపించబోతున్నాను. ఈ చిక్కుడుకాయ నిల్వ పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. దీని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని కొంచెం ఈ పచ్చడి వేసుకుని కలుపుకొని తిన్నారంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఎంత బాగుంటుంది అంటే మాటల్లో చెప్పలేము. ఈ పచ్చడిని ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నారంటే 2-3 నెలల పాటు ఫ్రెష్గా చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా మరి. దీనికి ముందుగా ఇక్కడ ఒక 1/2 కేజీ 2 అంగుళాల చిక్కుడిని తీసుకోవాలండి. మనకి జనరల్గా ఈ చిక్కుడుకాయలు అనేవి ఈ 2 అంగుళాల చిక్కుడు బయట దొరకదు. ఎక్కువగా ఈ చిక్కుడిని ఇంట్లో పాదులు వేసుకుని పెంచుకుంటూ ఉంటారు. ఆ చిక్కుడుకాయలు అయితేనే ఈ పచ్చడికి బాగుంటాయండి. ఒకవేళ మీకు ఆ చిక్కుడు దొరకకపోతే బయట దొరికే హైబ్రిడ్ చిక్కుడుదైనా కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఒక 1/2 కేజీ ఇలా 2 అంగుళాల చిక్కుడిని తీసుకుని మనం తీసుకునే చిక్కుడుకాయలు అనేవి కొంచెం ముదురుగా ఉండేట్టు చూసుకోవాలండి. కొంచెం గింజలు ఎక్కువగా ఉండే చిక్కుడుకాయలు అయితే టేస్ట్ బాగుంటుంది పచ్చడి. ఇలా తీసుకుని వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని తడేమి లేకుండా పొడిగుడ్డుతో నీట్గా తుడుచుకుని ఒక 2 అవర్స్ పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న తర్వాత ఈ చిక్కుడుకాయలకు ఉండే ఈనెలన్నీ నీట్గా వలిచేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా మనం పచ్చడి కోసం చింతపండు అనేది నానబెట్టుకోవాలి. దానికోసం ఒక 125 గ్రాముల వరకు కొత్త చింతపండు తీసుకోండి. ఒకవేళ మీరు తీసుకునే చింతపండు అనేది పాతదైతే కనుక ఒక 100 గ్రామ్స్ వరకు అయితే సరిపోతుంది. ఈ చింతపండులోకి వేడి వాటర్ వేసుకుని ఈ చింతపండుని కొంచెం సేపు నాననివ్వండి. ఈ చింతపండు అనేది నానేలోపు మనం ఈ పచ్చడి కోసం ఆవుపిండి మెంతిపిండి తయారు చేసుకుందాం. దానికోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్న దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. వేసుకుని ఆవాలు మెంతులు మరి మాడిపోకుండా లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. మరి ఓవర్గా ఫ్రై చేసేసారంటే కనుక చేదొచ్చేస్తాయి. అందువల్ల కొంచెం లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి వీటిని కొంచెం చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 250 గ్రాముల వరకు నువ్వుల నూనె కానీ వేరుశనగ పప్పుల నూనె కానీ వేసుకోండి. వేసుకుని నూనె అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలన్నీ ఈ నూనెలో వేసేసుకుని ఈ చిక్కుడుకాయల్ని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ చిక్కుడుకాయల్ని మరీ ఓవర్గా ఫ్రై చేయకూడదండి. ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇవి కొంచెం ఒక 30% కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని మరీ ఓవర్గా ఫ్రై చేసేసారంటే కనుక ఈ పచ్చడి అనేది ఊరిన తర్వాత దీంట్లో ఉండే గింజలు అనేవి మరీ గట్టిగా అయిపోయి తినేటప్పుడు గట్టిగా ఉంటాయి చిక్కుడుకాయలు అనేవి. అందువల్ల కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఒక 30% ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పచ్చడి దేంట్లో అయితే కలుపుకుందాం అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఈ చిక్కుడుకాయలన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలాగో నూనె కాగే ఉంది కాబట్టి మనం దీంట్లో పోపు కూడా వేసేసుకుందాం. దీంట్లో ఒక 4 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. మీకు దీంట్లో నచ్చితే కనుక పచ్చనపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయటం లేదు. మీకు నచ్చితే వేసుకోండి. దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకుని ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకుని కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఈ పోపు మొత్తాన్ని ముందుగా మనం చిక్కుడుకాయలు వేసుకున్న బౌల్లోకి పోపు కూడా వేసేసుకోండి. వేసుకుని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక 100 ml వరకు మళ్ళీ పల్లి నూనె వేసుకోండి. నేను ఇక్కడ ఈ పచ్చడి కోసం పల్లి నూనె వాడుతున్నానండి. పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ అయితే ఈ నిల్వ పచ్చళ్ళకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో ఇప్పుడు మనం ముందుగా మనం నానపెట్టుకున్న చింతపండులో నుంచి చింతపండుని బాగా పిసికి గుజ్జు తీసుకుని ఇలా ఒక స్ట్రైనర్ సహాయంతో తరకలేమీ పడకుండా ఈ చింతపండు గుజ్జుని చిక్కని గుజ్జు తీసుకుని ఈ నూనెలోకి వేసుకోండి. వేసుకుని ఈ చింతపండులో ఉండే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు మనం ఈ చింతపండు గుజ్జుని బాగా ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు ఈ చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలండి. చింతపండు గుజ్జులో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి గుజ్జును కొంచెం చల్లారనివ్వండి. ఇప్పుడు ముందుగా మనం పచ్చడి కలుపుకునే బౌల్లోకి చిక్కుడుకాయలు వేసుకున్నాం. అలాగే పోపు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోనే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకోవాలి.
ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆవపిండి మెంతిపిండి కూడా వేసేసుకోండి. అలాగే ఒక 1/4 కప్పు వరకు సాల్ట్ వేసుకోండి. ఈ సాల్ట్ గ్రామ్స్లో చెప్పాలంటే ఒక 70 గ్రాముల వరకు ఉంటుంది. అలాగే పచ్చళ్ళ కారం ఒక 3/4 కప్పు వరకు వేసుకోండి. ఇది గ్రామ్స్లో చెప్పాలంటే ఒక 80 గ్రాముల వరకు ఉంటుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే ఒక 2 వెల్లుల్లిపాయలు తీసుకుని ఇలా కచ్చాపచ్చాగా క్రష్ చేసుకుని వేసుకోండి. అలాగే దీంట్లోనే ముందుగా మనం ఉడకపెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకోండి. చింతపండు గుజ్జు అనేది కొంచెం ఆరిన తర్వాత వేసుకోండి. మనం ఉడికించుకున్న చింతపండు గుజ్జు మొత్తం వేసేసుకుని మొత్తం కలిసేలాగా గరిటతో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉప్పు, కారం, ఈ చింతపండు గుజ్జు, నూనె ఇవన్నీ ముక్కలకు బాగా పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలండి. చిక్కుడుకాయలకి ఇవన్నీ బాగా పట్టాలి. ఇలా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ టేస్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఏమైనా సరిపోతే కనుక ఇంగ్రీడియంట్స్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఇక్కడ అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. ఇప్పుడు ఇలా చెక్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 2 రోజుల పాటు ఈ పచ్చడిని ఊరనివ్వండి. 2 రోజుల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది ఇలా పైకి తేలి పచ్చడి అనేది బాగా ఊరి ఉంటుంది. ఇలా 2 రోజులు ఊరిన తర్వాత వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తిన్నారంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా ఈ చిక్కుడుకాయ నిల్వ పచ్చడిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న ఈ పచ్చడిని ఎయిటెడ్ జార్లో స్టోర్ చేసుకుంటే 2 నుంచి 3 నెలల పాటు ఫ్రెష్గా నిల్వ చేసుకోవచ్చు.